ఆల్రెడీ ఒక 8 రోజులుగా కాంట్రవర్సీస్ మధ్యలో ఉన్న ఒక వ్యక్తిగా ఉండిపోయాను. ఈ సమయంలో ఇంకో కాంట్రవర్సీ, ఈ సినిమాలో ఉన్న పాట ఎక్కడెక్కడ ఉన్నావు ఎన్ని రోజులు, ఇప్పటివరకు దాచిపెట్టావా పైనోడు, ఇప్పటికి చూపించావా అని ఆమె చెప్పిన విషయం. దట్ సాంగ్ మీకే నేను డెడికేట్ చేస్తున్నాను. ఖచ్చితంగా మా అమ్మ చూస్తుంటారు ఇంటర్వ్యూ. 18 yearsగా ఒక అమ్మాయి వచ్చి ఈ విషయం చెప్పింది. చాలా థ్యాంక్స్ అండి. నాకంటే మంచివాడు దొరుకుతాడు తప్పకుండా మీకు, తప్పకుండా. లేలే, అందరికీ నమస్తే. నేను ఎప్పుడు మీడియా మిత్రులకి నేను అలా ఎప్పుడు చెప్పను. మనందరూ ఒకే ఫ్యామిలీ, దట్స్ ఆల్. నేను మీరు వల్ల ఈ వేదికలో నిలబడుతున్నాను. ఈ 19 సంవత్సరాలు 20 సంవత్సరాలు అనే విషయం మీరు చెప్పిన తర్వాత నేను తిరిగి చూడట్లేదు, వెళ్తూ ఉన్నాను. మీరు ఇచ్చిన ఆదరణ, మీరు పెట్టుకున్న ఓపిక, మీరు ఇచ్చిన సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఎన్నో విషయాల్లో ఒక నటుడికి స్టాక్ మార్కెట్లో కింద దిగేది పైకి వెళ్ళేది అన్నీ మామూలే. ఆ విధంగా చూసినప్పుడు 19 సంవత్సరాలు నాకు ఈ విషయం ధైర్యం కలిగించి, వెళ్ళరా నువ్వు చేస్తూ ఉండు, ఎంటర్టైన్ చేస్తూ ఉండు అని చెప్పి అంతమంది నటుల్లో నాకు ఒక 19 సంవత్సరాలుగా ఈ కాన్ఫిడెన్స్ ఇచ్చినందుకు ఫస్ట్ మీకు అందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి. నా మిత్రులందరికీ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ టుడేస్ లైఫ్. మీరు మీడియాలో ఉండొచ్చు, శాటిలైట్ మీడియా ఉండొచ్చు, ప్రింట్ మీడియా ఉండొచ్చు, డిజిటల్ మీడియా ఉండొచ్చు, డిస్ట్రిబ్యూటర్గా ఉండొచ్చు, నా దేవుళ్ళు, నేను చూసే దేవుళ్ళు ఆ ప్రేక్షకులుగా ఉండొచ్చు, నా ఫ్యాన్స్ నేను ఎప్పుడు చెప్పను, ఆ దేవుళ్ళకి నేను చెప్పొచ్చు. అందరికీ ధన్యవాదాలు. అదే విధంగా నేను మీకు అందరికీ క్షమాపణ చెప్పుకోవాల్సిన బాధ్యత నాకుంది. ముఖ్యంగా నరసింహారెడ్డి కాలేజ్ మేనేజ్మెంట్ స్టాఫ్కి అండ్ స్టూడెంట్స్కి రియలీ సారీ, వి కుడెంట్ మేక్ ఇట్ ఎస్టర్డే డ్యూ టు అన్ఫోర్సిన్ సర్కమ్స్టాన్సెస్. తప్పకుండా అది మైండ్లో ఉంది. దానికంటే బెటర్ అంటే దేవుడు ఒక విషయం అది లేదు ఆ రోజు చేయొద్దు అని చెప్తే అది దానికంటే బెటర్గా ఏదో ఒకటి ఉందని నేను ఎప్పుడూ ఆలోచిస్తాను. అలాగే ఆలోచిస్తాను. తప్పకుండా మిమ్మల్ని అందరిని కలుస్తాను ఒక మంచి ఈవెంట్లో. మేబీ డెఫినెట్లీ ఆ సక్సెస్ ఈవెంటే మీ కాలేజ్లో పెట్టి మిమ్మల్ని అందరినీ నేను డెఫినెట్గా కలుస్తాను. దయచేసి తప్పుగా అనుకోమాకండి. ఎందుకంటే ఈ సమయంలో అందరికీ నేను సారీ చెప్తున్నాను. మీడియాకి ప్లస్ స్టూడెంట్స్కి, నా డాక్టర్కి కూడా. ఎందుకంటే ఆయనకి తెలుసు, ఆయన ఏం చెప్పినా నేను వినను. వాడు వీడి నుంచి అది చేయొద్దని చెప్తే అదే చేస్తాను. వాడు వీడు మెల్లకన్ను పెట్టొద్దు, నీకు ప్రమాణం, నీకు ప్రాబ్లం అవుతుందని నేను చేశాను. మళ్ళీ వెళ్ళాను, బయటకు వెళ్ళరా అని చెప్పారు. నేను చెప్పాను ఆ రోజే, నీకు మెల్లకన్ను పెడితే నీకు నిద్ర రాదు, నీకు హెడేక్ వస్తుందని. అలాగే ఒక్కొక్క ఛాలెంజ్ ఒక్కొక్కసారి 109 అయింది. ఇప్పుడు కుట్లు అని రత్నం సినిమా, ఇది నా 3వ సినిమా రత్నం విత్ హరి సార్. ఆల్రెడీ మీ ఆదరణ వల్ల బ్లాక్ బస్టర్స్ 2, భరణి అండ్ పూజ, పల్లెటూరు వరకు నన్ను తీసుకెళ్లారు ఆ సినిమా ద్వారా. మళ్ళీ ఈ సినిమా రత్నం ద్వారా డెఫినెట్గా మీకు మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అందుతుందని నాకు నమ్మకం ఉంది. April 26 definitely worldwide release, Tamil, Telugu and all languages. It's going to really rock, and I thank Satish garu for buying this film. And definitely ఆయనకి మంచి, ఆయనకి మాత్రం కాదు, ఆయన నమ్మిన డిస్ట్రిబ్యూటర్కి, ఎగ్జిబిటర్కి అందరికీ మంచి ప్రాఫిట్ రావాలని కోరుకుంటున్నాను. తప్పకుండా వస్తుంది. ఎందుకంటే నేను ఊరికే నటించి సినిమా రిలీజ్ అప్పుడు ఎక్కడో హాలిడేస్ వెళ్ళే అలాంటి వ్యక్తి కాదు. ఆఖరి రోజు వరకు నా బాధ్యత ఈ సినిమా రిలీజ్ థియేటర్కి వెళ్ళి మొదటి షో స్టార్ట్ అయ్యే వరకు నా బాధ్యత ఉంది. సో ఆ విధంగా ఒక్కొక్క పనులు చేసుకుంటూ, ఒక్కొక్క విషయం చేసుకుంటూ ఈ సినిమా ఖచ్చితంగా ప్రజలకి మంచి విధంగా తీసుకువెళ్ళాలి. వాళ్ళని ఎప్పుడు వస్తారులే చూసుకుందాం, మనం మంచి సినిమా చేసుకుందాం, ఖాళీగా అలా సరదాగా కూర్చోకూడదు. మనం ఏం చేసామనేది చూపించాలి. మనం ఏం చేసేదని అందరికీ మనం ఎలా ప్రజెంటేషన్ చేస్తున్నాం అనేది
మనం చూపించాలి, అందుకే నా బాధ్యత. సో ఆ విధంగా ఈ సినిమా ఇంతవరకు మీరు ప్రమోషన్ చేసి ఇంత పెద్ద ప్రీ రిలీజ్ బజ్ అనేది కొన్ని సినిమాలకి ముందుగానే తెలిసిపోతుంది. అది లాస్ట్ టైం మార్క్ యాంటనీ చేసినప్పుడు ఈ హీరో ఏంట్రా ఈడు ఒకే తర్వాత చేస్తున్నాడు, మార్క్ యాంటనీ ఏం సినిమా అని చెప్పి అది ఒక 100 crore క్లబ్ పైన తీసుకెళ్ళినప్పుడు నేను చెప్పిన ఒకే మాట, నేను ఆ డైరెక్టర్ మీద నా పెట్టిన నమ్మకమే. ఆ విధంగా మార్క్ యాంటనీ తర్వాత మళ్ళీ రత్నం సినిమా హరి గారితో చేసినప్పుడు నాకు ఆయన మీద ఉన్న నమ్మకం, ఆయన మీద ఆ కంటెంట్ ఉన్న నమ్మకం. ఈ సినిమాలో ఈ అరగంట తర్వాత ఒక విషయం నాకు మాత్రం కాదు, దేవిశ్రీ ప్రసాద్, అఫ్కోర్స్ దేవిశ్రీ ప్రసాద్తో ఫస్ట్ టైం 19 yearsలో ఫైనల్గా నాతో కలిపి చేస్తున్నాడు. మంచి సాంగ్లో ఈ సేవ్ ద బెస్ట్ ఫర్ ద లాస్ట్. మంచి సాంగ్లతో పాటు మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్. నేను సినిమా మళ్ళీ చూసినప్పుడు డబ్బింగ్ అప్పుడు చూసినప్పుడు కానీ నిన్న రీ రికార్డింగ్తో సహా చూసినప్పుడు ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఫీలింగ్ ఫర్ అన్ యాక్టర్ లైక్ మీ. ఈవెన్ దో ఐఎమ్ 34 films old, నాకు ఒక ఆడియన్స్గా కొన్ని చోట్లలో నాకు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది, ధైర్యంగా ఉంది. శుక్రవారం అందరూ పోయి చూసినప్పుడు విశాల్ అబద్ధం చెప్పలేదు, విశాల్ చెప్పింది అన్ని సినిమాలు ఉందని. ఎందుకంటే మళ్ళీ నేను వచ్చేటప్పుడు డెఫినెట్గా మీ ముందు వస్తాను, ఇంకొక సినిమా మీ ముందు వచ్చి నిలబడతాను, విషయాలు చెప్తాను. ఆ రోజు నేను చెప్తాను, నేను చెప్పింది అన్నీ ఉండింది కదా నేను చెప్పింది ఈ రత్నం సినిమాలో. సో ఆ విధంగా డిఎస్పీ హెస్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండ్ ఎవ్రీవన్ హ్యావ్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. ముఖ్యంగా రాజేష్కి నా ధన్యవాదాలు చెప్పాలి, ఆ డైలాగ్ రైటర్. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అగైన్. హీస్ బ్రాట్ అగైన్ ఒక స్ట్రైట్ ఫిల్మ్, తెలుగు ఫిల్మ్ తీసినట్టు హీస్ బ్రాట్ ద డైలాగ్స్ ఇన్ సచ్ అ వే, మేడ్ మీ స్పీక్ ఇన్ ఎగ్జాక్ట్లీ ఒక తెలుగు సినిమా ఎలా ఉంటుందో స్ట్రైట్ తెలుగు అలా తెప్పించారు. ఇన్ఫ్యాక్ట్ ఐ థ్యాంక్ ఆదిత్య మ్యూజిక్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ కొలాబరేటింగ్ విత్ అస్. అండ్ ఈ సినిమాలో ఉన్న అందరూ క్యాస్ట్ అండ్ క్రూకి నేను ఐ షుడ్ బి రియలీ ధన్యవాదాలు చెప్పుకోవాలి. హరి గారి గురించి ఒకే ఒక విషయం నేను చెప్తాను. ఆయన సినిమాల్లో హీరోకి మాస్ అనేది ఒక పక్కన పెడదాం, కానీ హీరోయిన్ అంటే విమెన్ పాత్రలకి ఎక్కువ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ ఎప్పుడు ఇస్తాడు ఆయన సినిమాల్లో. ఈ సినిమాలో కూడా వచ్చి ఆ అమ్మాయికి ఒక స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్. అరగంట తర్వాత నేను చెప్పాను కదా ఒక విషయం, అందరికీ ఒక షాక్ కలిగించింది, నాకు మాత్రం కాదు, దయచేసి అందరూ కథ విన్నప్పుడు. అది మేము సినిమాలో చూసినప్పుడు అది పెద్ద టర్నింగ్ పాయింట్ ఉంటుంది. దట్ ఈస్ ద యూఎస్పీ ఆఫ్ ద ఫిల్మ్. అంటే ఇలాగే ఉంటుందిరా విశాల్ హరి సినిమాని అలా ఆలస్యపడినప్పుడు ఒక విషయం వస్తుంది, ఆ విషయం లాస్ట్ వరకు తీసుకువెళ్ళి అది వేరేలా ఉంటుంది. నేను ఎక్కువ చెప్పకూడదు, కానీ తప్పకుండా మీకు పైసలు మీరు తీసుకొచ్చి మీరు సంపాదించిన డబ్బుల్లో తీసుకొచ్చి నన్ను నమ్ముకుని, రత్నం నమ్ముకుని మీరు డబ్బులు పెట్టి ఆ టికెట్ కొని మీరు చూస్తున్నారు కదా, 2.5 గంటలు మీకు తప్పకుండా పైసా వసూలు అవుతుంది ఈ సినిమా. అది మాత్రం నేను గ్యారెంటీగా చెప్పగలుగుతాను. డెఫినెట్గా థియేటర్కి వెళ్ళి చూడండి. తప్పకుండా నేను ఓటేసేసాను నా ఊర్లో. తప్పకుండా మీరు కూడా టైం వచ్చినప్పుడు మీరు కూడా తప్పకుండా ఓటు వేయండి, మర్చిపోకండి. ఐ థింక్ May 19th ఇస్ May 13th ఇస్ ద ఎలక్షన్ డేట్. May 13th రోజు కొత్త ఓటర్స్ చాలా లక్షల మంది ఉంటారు, కొత్త ఓటర్స్. దయచేసి వెళ్ళి ఓటింగ్ చేయండి. ఎందుకంటే 70% పైన తమిళనాడులో ఓటింగ్ అయింది. అది మంచి విషయం విన్నప్పుడు. ఇంకొక 20% ఉంటే ఇంకా పెద్ద రెవల్యూషన్ అయి ఉండేది. అది మీరు ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇంకా పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ తీసుకురండి. దయచేసి ఓట్ చేయండి. ఎందుకంటే సినిమా అనేది శుక్రవారం చూడొచ్చు, నెక్స్ట్ శుక్రవారం చూడొచ్చు, కానీ ఆ రోజు పెట్టింది ఆ రోజే మీరు ఓట్ చేయగలుగుతారు. ఆ రోజు ఓట్ వేసినప్పుడు 5 సంవత్సరాలు వచ్చి మీరు తిట్టకూడదు. మీరు చేసిన బాధ్యత చేశారు, వాళ్ళు చేయవలసిన బాధ్యత వాళ్ళు చేయాలని మీరు నమ్మి ఓట్ వేయండి దయచేసి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఎవ్రీ వన్ ఇన్వాల్వ్డ్. థ్యాంక్ యూ అండి, మీరు మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు నాకు. డెఫినెట్గా దానికి లింగస్వామికే నేను ధన్యవాదాలు చెప్పాలి. ఇది ఇలా నేను రుణపడి ఉన్నాను, అందరికీ రుణపడి ఉన్నాను. డెఫినెట్గా మీరు అందరూ అడుగుతారు నెక్స్ట్ తప్పకుండా Q&Aలో. మీరు చెప్పినా చెప్పకపోయినా మీరు ఏం అడుగుతారో నాకు తెలుసు. నా పెళ్ళి ఎప్పుడని నేనే పాప మంచి అమ్మాయి, మంచి అబ్బాయి దొరకని నేనే చెప్తున్నాను.
ప్రభాస్ కావని, ప్రభాస్ అయిన తర్వాత మనందరూ కలిసి తర్వాత డెఫినెట్గా వచ్చి దేవుడు అదే ఎక్కడో ఒక అమ్మాయి ఉంటుంది, డెఫినెట్గా జరుగుతుంది. దానికి ముందు నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. దానికి ముందు నేను చెప్పే ఒక విషయం అంటే, మీకు అందరికీ ఈ వేదిక వచ్చి ఏదో వచ్చాడు ప్రమోట్ చేసాడు వెళ్ళాడు అని కాదు. ఈ వేదికలో మీ వల్ల ఇద్దరు ఆడపిల్లలు చదువు మీ వల్ల చాలా థ్యాంక్స్. నేను ఏదైనా చెప్పుకోవచ్చు, ఎవరికి షాల్ ఇవ్వద్దు, ఎవరికి బొకే ఇవ్వద్దు నేను చెప్పుకోవచ్చు. కానీ కొంతమంది కోపం వస్తుంది, కొంతమందికి అది కావాలని అనుకుంటారు, కొంతమందికి అది గౌరవం అనుకుంటారు. అదంతా పక్కన పెట్టి ఏదో ఒకటి చెప్తున్నాడే అది నమ్మి చేద్దామని చెప్పి మీరందరూ గుర్తుపెట్టుకునే నేను ఇద్దరు ఆడపిల్లలకి ఇవాళ రత్నం సినిమా ద్వారా తమిళనాడులో రిలీజ్ చేసే ఈవెంట్ చేసినప్పుడు ఇద్దరు ఆడపిల్లలకి చదువు డబ్బులు వచ్చింది. ఇవాళ మీ వల్ల తెలుగు ఆంధ్రప్రదేశ్లో చదువుకో వాళ్ళని కోరుకున్న ఇద్దరు ఆడపిల్లలకి మనం ఎడ్యుకేషన్ మన వల్ల చేస్తున్నామండి. అది చాలా చాలా నేను ఎప్పుడు మీకు నటుడుగా కాదు, ఒక ఈ సమాజంలో ఒక వ్యక్తిగా మీకు అందరికీ నేను ఎప్పుడు రుణపడి ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఇనిషియేటివ్. అండ్ డెఫినెట్గా ఈ సినిమా మళ్ళీ మిమ్మల్ని తప్పకుండా సక్సెస్ మీరిచ్చిన సక్సెస్కి మీకు మళ్ళీ వచ్చి ధన్యవాదాలు చెప్పే బాధ్యత నాకుంది. నేను తప్పకుండా వస్తాను. అండ్ త్వరలో 25 సంవత్సరాల తర్వాత నేను ఫస్ట్ లైఫ్లో ఏం అవ్వాలని అనుకున్న ఒక ఆశ, డైరెక్టర్ అవ్వాలని ఒక ఆశ ఇవాళ నెరవేరుతుంది డిటెక్టివ్ 2 సినిమా ద్వారా. సో రత్నం సినిమా 26 అయిన తర్వాత మళ్ళీ డాక్టర్ ఏం చెప్పినా సరే నెక్స్ట్ వీకే లండన్కి బయలుదేరుతున్నాం, ప్రారంభం అవుతుంది షూటింగ్. సో ఆ విషయం తర్వాత మాట్లాడదాం. తప్పకుండా 26 మీకు అందరికీ ఈ సినిమా డెఫినెట్గా థియేటర్కి వెళ్ళి చూడండి. ఫ్యామిలీతో పాటు చూడండి, పిల్లలతో పాటు చూడండి. సరదాగా హ్యాపీగా మీకు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, యాక్షన్ ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. To launch the first ticket of Ratnam along with Vishal Garu. మాధవ్ గారి చేతుల మీదుగా, నిరంజన్ గారి చేతుల మీదుగా, సతీష్ గారి చేతుల మీదుగా అండ్ అలానే విశాల్ గారి చేతుల మీదుగా టికెట్ లాంచ్ అవ్వబోతుంది. ఫస్ట్ టికెట్ ఆఫ్ రత్నం. మర్చిపోయాను, సారీ. ఈ సినిమా సంబంధించిన జే మీడియా నరేందర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. సారీ వీ కుడెంట్ డూ ఇట్, బట్ వీ విల్ డూ ఇట్ అగైన్. అండ్ తిరుపతి మేబీ దేవుడు రమ్మని చెప్తున్నారు అనుకుంటాను. మనం ఎందుకు రావట్లేదు, అక్కడ స్టార్ట్ చేయి, ఆ తర్వాత హైదరాబాద్కి వెళ్దాం అని చెప్పినట్టుంది. సో ఆయన ఆశీర్వాదాలతో
ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆడబెట్టి మళ్ళీ శుక్రవారం అయిన తర్వాత మళ్ళీ ఈడికి వచ్చి సక్సెస్ మీట్ పెడదాం. మీరే ఉండాలి దగ్గర. అలాగే ఈ మన ఈ సినిమా పిఆర్ సాయి సతీష్ కానీ ఐ సిన్సియర్లీ థ్యాంక్ అఖిలేష్ అండ్ మనోజ్ అండ్ డెఫినెట్లీ మై ప్రొడ్యూసర్ స్టోన్ బెంచ్ అండ్ జీ స్టూడియోస్ అండ్ అలంకార్ పాండ్యన్ అందరికీ ఈ సినిమా ఈ రత్నాలందరికీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్పాలి. ఈ రత్నంకి మాత్రం నేను చెప్పకూడదు. ఈ రత్నం ఇవాళ మాట్లాడుతున్నానంటే ఈ రత్నాలు అందరూ కలిసి పనిచేశారు, అందుకే థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ టు యూ ఆల్సో. మంచి చీర కట్టుకున్నారు, బాగుంది. పెళ్లి చూపులకు వచ్చినట్టుంది, కానీ నేను చాలు వాళ్ళకి ఇంకా డిన్నర్ చెయ్యను నేను ఇంకా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.